సార్ నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడానికి ఎందుకని ఇంత లేట్? ఒకటి నటుడుగా, రెండు ఎమ్మెల్యేగా, మూడు బసవతారక హాస్పిటల్ చైర్మన్ గా. లేటు అనే మాట కరెక్ట్ కాదమ్మా. సార్ ఇప్పుడు లేట్ ఏంటి? బాలయ్య ఇప్పుడే 60 దాటాడు అవునండి. కదా. లేట్ ఏముంది జీవితంలో? అట్లా పరిపూర్ణత రావాలి కదా. పరిపూర్ణత వచ్చింది ఇప్పుడు. తను బసవతారకంలో అనేక మందికి ఫ్రీ చేస్తున్నాడు. అవును ఫ్రీ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆదుకుంటున్నాడు. అవునండి. అనేక మందికి సహాయం చేస్తున్నాడు. ప్లస్ నటుడుగా ఏ, పరిపూర్ణతకు వచ్చాడు. పరిపూర్ణతకు వచ్చాడు. నటుడుగా అనేక సినిమాలు, అనేక జోనర్స్ చేశాడు. అవును సార్. సాంఘికం కాదు, విలేజ్ కాదు, ఆ, కామెడీ కాదు, అవును. సైన్స్ ఫిక్షన్ కాదు, పౌరాణికాలు కాదు, జానపదాలు కాదు. అన్ని జోనల్స్ రామారావు గారి తర్వాత మన తెలుగు ఇండస్ట్రీలో ఉమ్. ఆ అన్ని జోనల్స్ చేసిన వాళ్ళు రామారావు గారు, తర్వాత కృష్ణ గారు, ఇప్పుడు బాలకృష్ణ. బాలకృష్ణ వీళ్ళ ముగ్గురే అన్ని జోనల్స్ చేశారు. ఓకే. ఇంకా అంటే కృష్ణ గారు దేవుడుగా. అన్ని అన్ని అంటే అన్ని జోనల్ ఒక ఒక సోషల్ అనో, ఒక డాన్స్, ఒక ఫైట్ అనో కాకుండా ఓకే. అన్ని అన్ని జోనల్స్. అది కామెడీ అవ్వచ్చు, అది సాంఘికం అవ్వచ్చు, సోషల్ ఇది అవ్వచ్చు, జానపదాలు అవ్వచ్చు, పురాణాలు అవ్వచ్చు, క్రైమ్ అవ్వచ్చు, అవును సార్. జేమ్స్ బాండ్, అన్ని సినిమా అన్ని జోనల్స్ చేసిన వాళ్ళు రామారావు గారు, ఆ తర్వాత కృష్ణ గారు, ఆ తర్వాత ఇవాళ మిగతా ఈ జనరేషన్లో ఓన్లీ బాలయ్య అన్ని బాలయ్య. జోనల్స్ చేసిన అవును. వాడు. మీ తర్వాత ఒక్కొక్క జోన్లు అది తక్కువ, ఒక జోన్లో చేశారు, ఒకటో రెండో. అవును. బాలయ్యలాగా అన్ని జోనల్స్ రౌండ్, ఆల్ రౌండ్ అన్ని అయ్యేటప్పుడు మరి టైం పడుతుంది కదా. అందుకని ఆటప్పటికి అన్ని చూసి ఒక పరిపక్వత వచ్చినప్పుడు, ఒక పరిపూర్ణత వచ్చినప్పుడు ఇస్తారు. ఆ పరిపూర్ణత ఇప్పుడు వచ్చింది అతనికి అన్ని అన్ని యాంగిల్స్లో. నటుడుగా, ఎమ్మెల్యేగా, రాజకీయంగా, సామాజిక సేవలో అన్నిట్లో ఒక పరిపూర్ణత వచ్చింది. అవును సార్. అది చెప్పడానికి పనికొచ్చే. ఆరంభించగానే అతను ఆ, దీంట్లో మొదలు పెట్టగానే ఇచ్చేసారు అనుకో. అవునండి. ఇంకా ఇవాళగా మొదలెట్టాడు క్యాన్సర్ హాస్పిటల్. ఇంకా దానికి అప్పుడే ఆనందం పొందినాక ఫ్రీ సర్వీస్ తృప్తిపడ్డా దాని మీద వస్తుంది కదా. దాని మీద ఇచ్చారు, కరెక్ట్ టైంలో ఇచ్చారు. ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇవ్వకపోతే లేట్ అవుతుందేమో, కానీ ఇప్పుడు కరెక్ట్ టైం. అప్పుడు కరెక్ట్ 60 నిండింది. 60 నిండినాక 60 అనేది పరిపూర్ణం కదా. ఇప్పుడు 60లో 20 వచ్చింది. బాలయ్య బాబుకి 60లో 20 వచ్చింది. మళ్ళీ ఒక వసంతం వచ్చింది. అది ఓకే. సార్ బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఈ 5 సంవత్సరాల్లో అక్కడున్న నిమ్మపూరు దీని గురించి ఏమంటారు సార్? అంటే ఆయన పరిపాలన గురించి. ఏవో ఆయన మాకందరికన్నా మీకే బాగా తెలుసు. బాలయ్య ఎంత బిజీలో ఉన్నా, ఎన్ని కార్యక్రమాలు ఉన్నా, తన కాన్స్టిట్యుయెన్సీ అవసరాలను కానీ, తన కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు అవసరమైంది కానీ ఏనాడు ఒక్కరోజు కూడా విస్మరించాల. అవును. అందుకని మూడోసారి గెలిపించారు ప్రజలు. ఇంతవరకు హిందూపూర్ నుంచి కాన్స్టిట్యుయెన్సీ మీద ఒక కాన్స్టిట్యుయెన్సీ ప్రజలు కానీ ఎవరికి అసంతృప్తి, బాలయ్య మీద అసంతృప్తి ఇంతవరకు లేదు. అవును సార్. లేదు. ఎందుకు లేదంటే తను ఎప్పుడు గ్యాప్ దొరికినా, ఎప్పటికప్పుడు ఏ విషయం అన్నీ ఆల్వేస్ అలర్ట్గా ఉంటాడు. తన కాన్స్టిట్యున్సీ సంబంధించి ఏ విషయం వచ్చినా ఇమ్మీడియట్గా అటెండ్ అవుతాడు. ఇమ్మీడియట్గా దానికి సీఎం తోటి అవసరం, సీఎం తోటి, కలెక్టర్ తోటి, కావాలంటే ఎవరితోటి కూర్చుని సాల్వ్ చేస్తాడు. సాల్వ్ చేస్తారు. అందుకని ప్రజలకి అది బాగా అవుతుంది. అలాగే రాజకీయ విషయాల్లో తన బాధ్యత తను చేస్తూ ఉంటాడు. అవునండి. రాజకీయంగా తన కాన్స్టిట్యున్సీ కాకుండా రాష్ట్రం మొత్తం అన్నప్పుడు తన అవకాశం, తన బాధ్యత, తనకు అప్పచెప్పింది ఏదైనా సరే చేస్తాడు. అందుట్లో అతను సిన్సియర్. ఇప్పుడు నటుడుగా అయినా క్రమశిక్షణ కలిగినాడు, సిన్సియర్. రాజకీయాలు అయినా క్రమశిక్షణ కలిగినాడు, సిన్సియర్. ఏదో గాలివాటంగా ఏదో మాట్లాడేయటం, ఏదో నోటికొచ్చేది ఏదో వాగటం, ఆ తర్వాత దాన్ని సమర్థించుకుంటాం కాదు. అవును. ఆలోచించే మాట. ఇంతవరకు బాలయ్య రాజకీయంగా తప్పుడు మాట మాట్లాడుతున్నారు ఎప్పుడన్నా? ఎప్పుడు లేదు సార్. ఎప్పుడు లేదు. అవునండి. ఆలోచించి మాట్లాడేది కరెక్ట్గా మాట్లాడుతుంది. ఆలోచించి ఒక్కసారి ఎప్పుడో మోడీని గురించి హిందీలో తప్పుగా మాట్లాడాడు. హిందీలో. హిందీలో మీటింగ్లో ఆడ శివాజీ గడి ఏదో వాగాడని దాంట్లో గబక్కుని బాలయ్య కూడా అటెంప్ట్ అయిపోయి ఏదో మాట్లాడాడు. అవును సార్. దానికి ఆ రోజే బాలయ్యతో నేనే అన్నాను, నేను బాలయ్య వద్దు బాబు, నీది ఒక స్టాండర్డ్ ఉంది. శివాజీ మాట్లాడాడని వాడికి స్టాండర్డ్ వేరు, వాడిలాగా నువ్వు మాట్లాడితే నీ స్టాండర్డ్ కాదు. నువ్వు విమర్శించు, అవునండి. సిద్ధాంతపరంగా విమర్శించు, అంటే వ్యక్తిగతంగా విమర్శించద్దు. ఏనాడు నా నాన్నగారు కూడా సిద్ధాంతపరంగా కాంగ్రెస్ విమర్శించారే కానీ వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించారు. వ్యక్తిగతంగా మనకు అలవాట్లేదు, వద్దు అన్న. అదే ఆ రోజు మిస్ అయిందిలే. ఈ మధ్య ఇప్పుడు అలా జరగదు. నేను రియలైజ్ అయ్యాను, కరెక్ట్, మన స్టాండర్డ్ కరెక్ట్ కాదు. సో అప్పటి నుంచి ఎప్పుడు మాట్లాడలేదు. వ్యక్తిగతంగా మాట్లాడు, అవునండి. సిద్ధాంతపరంగా చేస్తే తనకి ఇచ్చిన బాధ్యత చేసుకో. బాలయ్య దగ్గర ఒక డిగ్నిటీ ఉంది, ఒక రాయల్టీ ఉంది, ఓకే అండి. ఒక సిన్సియరిటీ ఉంది. అవునండి. గాలితనంగా ఉండడు. సార్ అదొకటి. బాలకృష్ణ గారు అంత పెద్ద హోదాలో ఉన్నా సరే, ఏ స్టేజ్‌కి ఇచ్చే విలువ దానికి ఇస్తాడండి. ఇప్పుడు
పొలిటికల్ గా మనం చూసుకుంటే పొలిటికల్ ఎక్కడ ఆయన ఎంత మాట్లాడినా సరే సినిమా పేరు అన్నది అక్కడ ఎత్తారు సార్. మిగతా ఇప్పుడు సినిమా వేలో ఎంత చూసుకున్నా సరే పొలిటికల్ విషయాలు ఇక్కడ ఎత్తారు నేర్చుకోవాలి. సార్. సినిమా బాలయ్య గురించి నేర్చుకోవాలి. ఈ మిగతా వాళ్ళు ఇప్పుడు వేదికల మీద సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడుతున్నారే వాళ్ళందరూ బుద్ధి తెచ్చుకోవాలి. అది వేరు, ఇది వేరు. రాజకీయం వేదిక వేరు, సినిమా వేదిక వేరు. ఎన్నికలప్పుడు ఒకళ్ళకొకళ్ళు చేసుకోవచ్చు. నువ్వు ఒక పార్టీని అభిమానించే వాళ్ళు అటు వెళ్ళొచ్చు, ఇంకో పార్టీని అభిమానించే వాళ్ళు ఇటు వెళ్ళొచ్చు. వాళ్ళు ఎన్నికలు అయిపోయినాక నీ రంగం వేరు, వాళ్ళ రంగం వేరు. అవును. అక్కడ మాట్లాడు. రాజకీయ రంగం మీద మాట్లాడు. సినిమా రంగం వచ్చినప్పుడు సినిమా తల్లి, నీకు అన్నం పెట్టిన తల్లి, నీకు చిరునామా ఇచ్చిన తల్లి, నీకు గౌరవమైన పేరు సంపాదించి పెట్టి తల్లి. ఆ ఆ తల్లికి తప్పు చేసే మాటలు ఇక్కడికి వచ్చి రాజకీయాలు మాట్లాడటం అనవసరం. ఎందుకంటే సినిమా రాజకీయాలు ఎన్నికలు అయిపోయినాక మన విధానాలు వేరు, మన పద్ధతులు వేరు. సినిమా వాడి విధానం ఏంటి? ఎన్నికలు అయిపోయినా కానీ నా సినిమా చేసుకుంటాం, నా సినిమాని ప్రేక్షకుల దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి, ప్రేక్షకులను ఒప్పించడానికి నేనేం చేయాలి, ప్రేక్షకులను థియేటర్కి రప్పించడానికి నేనే ఏం చేయాలి, ఇది కదా మన కార్యక్రమం. అవి చేసుకోవాలి మనం. రాజకీయ నాయకుడి పరిస్థితి ఏంటి? ఎన్నికలు అయినాక మనం చెప్పిన వాగ్దానాలు ఇచ్చాం, ఆ వాగ్దానాలు ఎలా నెరవేర్చాలి, నెరవేర్చలేకపోతే వాళ్ళని ఎలా మభ్య పెట్టాలి, మనం ఖర్చు పెట్టి డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, వాళ్ళ వ్యూహాలు అవి కదా. మనకి దానికి సంబంధం ఉందా? లేదు. ఎన్నికలప్పుడు వేరు, ఎన్నికలప్పుడు ఒకళ్ళనొకళ్ళు అభిమానిస్తాం. ఈ రాజకీయాలు మన వేదిక వేరు, మన శ్రమ వేరు, మన కష్టం వేరు, మన చూపు వేరు, మన దృష్టి వేరు, మన ప్రయాణం వేరు. ఇక్కడికి వచ్చి రాజకీయాలు తీసుకొచ్చి జరిగేందుకు అది బుద్ధి జ్ఞానం ఉండాలి. అది ఏం దూరం ఎక్కడ బాలయ్య అనేవాడు ఎక్కడ ఏ వేదిక మీద అది మాట్లాడాలో అది మాట్లాడతారు. అవును సార్. అది అతని సంస్కారం. అది నేర్చుకోవాలి, ఇండస్ట్రీ నేర్చుకోవాలి. ఇండస్ట్రీకి మంచిది కాదు. ఇండస్ట్రీకి బాలయ్య అనేవాడు సిస్టమ్ని అలవాటు చేసుకోవాలి. ఎక్కడ పడితే ఎవడు పడితే వాడు సినిమా వేదిక ఎక్కేసి రాజకీయ వేదిక ఎక్కి సినిమా వేదికలో రాజకీయాలు మాట్లాడేస్తాడు. వీళ్ళెవరు? ఈ రాజకీయాలు మాట్లాడే సినిమాలో మాట్లాడే వీళ్ళందరూ వీళ్ళని బట్టి వీళ్ళంతా కరివేపాకులు. అవును. రాజకీయాల్లో కరివేపాకులు. ఈ రుధిరాజ్ అవ్వచ్చు, ఈ జబర్దస్త్ వాళ్ళు వీళ్ళంతా కరివేపాకులు వాడుకుంటారు అంతే. మీ వల్ల ఓట్లు రావు, మీ వల్ల జనాలు వస్తారు. జనాలు అందుకని చూడడానికి అంతే, అందుకని మిమ్మల్ని పిలుచుకొని మీ వల్ల ఓట్లు వస్తాయని కాదు. మీకు ఓట్లు వస్తాయంటే మిమ్మల్ని క్యాండిడేట్లు పెడతారు కదా, మీకు అవునండి. ఓట్లు రావు. కాదు కరివేపాకులా వాడుకుంటారు అంతే. అది తెలుసుకోవాలి వీళ్ళ. ఐదుగురు ఊగిపోయి నువ్వు ఏదో రాజకీయాలు మీకు ఎంత మీ జ్ఞానం ఎంత, మీరెంత, మీ రాజకీయం ప్రజా జీవితంలో మీ బతుకెంత, ప్రజా జీవితంలో మీ సినిమా ఆర్టిస్ట్ అయిపోతే ప్రజా జీవితం ఉన్నట్టేనా? ప్రజా జీవితం అంటే ఏంటి? ప్రజా జీవితంలో ప్రజల సమస్యల గురించి ఏం తెలుసు, ఏం అవగాహన ఉందని సినిమాల్లో రాజకీయాలు మాట్లాడటం పిచ్చ వేషాలు. థ్యాంక్ యూ సార్.